అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఓవైపు ఎగ్జిట్ పోల్స్ అన్ని అధికార పార్టీకి కట్టడంతో బీఆర్ఎస్ డీలా పడింది. అయితే తమకు సైలెంట్ ఓటింగ్ పడిందని బీఆర్ఎస్ నేతలు మళ్లీ హడావిడి చేయడంతో కాంగ్రెస్ డైలామాలో పడింది. ముందస్తు సంబరాలకు సిద్దమైన కాంగ్రెస్ కాస్త ఆలోచనలు పడింది. దీంతో ఓటరు నాడి పసిగట్టడంతో నేతలు తలమునకలవుతున్నారు, లెక్కలు వేసుకుంటున్నారు, ఎక్కడ పొరపాట్లు జరిగాయని చర్చించుకుంటున్నారు. దాంతో అందరి చూపు ఎన్నికల కౌంటింగ్ పైనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, కొంత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి చూస్తే మాత్రం అటు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ తక్కువగా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఏదైతే సంబరాలకు సిద్ధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరో పక్క బీఆర్ఎస్ పార్టీ డీలా పడింది. దీంతో ఒక రోజు అయిన తర్వాత సైలెంట్ ఓటింగ్ పెద్ద ఎత్తున పడింది. తమకే అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ చెప్పడంతో ఒకంత కాంగ్రెస్ పార్టీ కూడా అయోమయంలో పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దీంతో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఓటింగ్ సరళి పైన దాంతో పాటుగా లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అనేక డివిజన్ లో కొంత ఎక్కువగా పోలింగ్ శాతం పెరిగినట్టు, కొన్ని చోట్ల తక్కువగా పోలింగ్ శాతం పెరిగినట్టు మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే కొంత గోరమండల కావచ్చు, ఈ ప్రాంతంలో కొంత ఎక్కువైంది, పోలింగ్ శాతం అనేది కొంత ఎక్కువైంది అనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, ఎన్నిక అయిన రోజు నుంచి సాయంత్రం 6:30 గంటల సమయంలో ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాము. దాంట్లో దాదాపుగా 5 సంస్థల వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇవ్వంగా దాదాపుగా 3 సంస్థలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. ప్రధానంగా ఆ రోజు కొంత సైలెంట్ ఓటింగ్ పడిందని ఆ రోజు రాత్రి నుంచి కూడా కొంత ప్రచారం జరిగినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఒకసారి ఓటింగ్ సర్వేని మనం పరిశీలిస్తే మాత్రం డివిజన్ వైజ్ గా సంబంధించి బోరబండలో దాదాపుగా 55% పైగా ఓటింగ్ జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపుగా రేమట్ నగర్ లో 54% పైన, ఎర్రగడ్డలో 49% పైన, వేణుగోపాల్ రావు నగర్ లో ఏదైతే వెంగళరావు నగర్ లో దాదాపుగా 47%, అటు షేక్పేట్ లో 43%, దాంతో పాటుగా యూసుఫ్ గూడలో 43%, సోమాజిగూడలో ఏదైతే 41% మేర పోలింగ్ పర్సెంటేజ్ జరిగిందని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంత బోరబండ, రేమట్ నగర్, ఎర్రగడ్డలో అత్యధిక పోల్ మేనేజ్మెంట్ జరిగినటువంటి నేపథ్యంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవే అనేది కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైలెంట్ ఓటర్ల మౌనం ఇప్పుడు అందరికీ ఉత్కంఠ కలిగిస్తుంది అనేది కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇప్పటికే ఆయా డివిజన్లకు సంబంధించినటువంటి లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎవరికి ఓటు వేశారు అనే సర్వే కూడా చేయించుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆ సంబరాలకు సిద్ధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత వెనకడుగు వేసినట్టు మాత్రం తెలుస్తా ఉంది. ఎందుకంటే కొంత ఏదైతే అయోమయానికి గురైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి సైలెంట్ ఓటింగ్ అనేది మాత్రం ఇంత ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగిస్తుందని మాత్రం మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఓవైపు ఎగ్జిట్ పోల్స్ అన్ని అధికార పార్టీకే పట్టం కట్టడంతో బీఆర్ఎస్ డీలా పడింది. అయితే తమకు సైలెంట్ ఓటింగ్ పడిందని బీఆర్ఎస్ నేతలు మళ్లీ హడావిడి చేయడంతో కాంగ్రెస్ డైలామాలో పడింది. ముందస్తు సంబరాలకు సిద్దమైన కాంగ్రెస్ కాస్త ఆలోచనలో పడింది. దీంతో ఓటరు నాడి పసిగట్టడంలో నేతలు తలమునకలవుతున్నారు, ఇక లెక్కలు కూడా వేసుకుంటున్నాయి, ఎక్కడ పొరపాట్లు జరిగాయని చర్చించుకుంటున్నారు. దాంతో అందరి చూపు ఎన్నికల కౌంటింగ్ పైనే ఉంది. అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.